హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఈ సంవత్సరంలోనే ఎటువంటి టాపిక్స్ తోటి మీ ముందుకు కానీ వచ్చినట్టయితే మీకు అది ఉపయోగకరంగా అండ్ లాభదాయకంగా ఆర్థిక పరంగా ఉంటుంది అనే దాని మీద మేము అనుకున్నప్పుడు ఒక గమ్మత్తైన సర్వే యొక్క రిజల్ట్స్ యొక్క ఆధారంగా ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాం. అయితే ఈ సర్వే ఏంటి? మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిన ఇండియా రిటైర్మెంట్ ప్లానింగ్ ఈ సర్వే యొక్క ఆధారంగా కానీ చూసినట్టయితే 50కి పైగా సంవత్సరాలు వచ్చిన వాళ్ళు 93% మంది చాలామంది రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారంట. అరే ఏ విషయంలో అని అనుకుంటే, అసలు నేను నా రిటైర్మెంట్ కోసం ఇంతకు ముందు నుంచే నేను నా ఆర్థిక పరమైన ప్లానింగ్ని స్టార్ట్ చేసినట్టయితే ఇప్పటికీ కార్పస్లోని చాలా ఒక అమౌంట్ని జమ చేయగలిగే వాళ్ళని అని అనుకుంటున్నారంట. అంటే 93% మంది చేసిన ఈ తప్పుని మీరు చేయకూడదని అంటూ ఈరోజు ఈ పర్టికులర్ వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ వీడియోలోని ఏ విషయం గురించి మాట్లాడతాం? చాలామంది మీలోని అనుకుంటూ ఉండొచ్చు, ఇప్పుడే కదా నేను నా కెరియర్ని మొదలు పెట్టాను, ఇప్పుడే కదా నేను సంపాదిస్తున్నాను, అరే చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, అసలు ఇప్పుడే నేను రిటైర్మెంట్ గురించి ఎందుకు ఆలోచించాలి అని ఇటువంటి చాలా రకాల విషయాలని. కాకపోతే మనందరం ఇక్కడ మర్చిపోయే విషయం ఒకటి ఏంటి అని అంటే, మనం పని చేస్తున్నంత వరకు అంత బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం పని చేయలేని ఒక స్థితికి వెళ్తామో అప్పుడు మనకి ఆర్థిక భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇదివరకే మేము చాలా వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ వీడియోలోనే ఇంకొకసారి చాలా సులువుగా లాజికల్గా ఒక రిటైర్మెంట్ ఫండ్ని మనం ఎలా ఏర్పరచుకోవాలి అనే దాని మీద ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలతోటి చాలా గమ్మత్తైన లాజికల్గా మనం చేయవలసిన ఆర్థిక పరమైన ప్లానింగ్ గురించి మనం తప్పకుండా ఎన్నో టాపిక్స్ తోటి ఇంకా మీద మీ ముందుకి రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. కాబట్టి నేను సిఏ హిరెన్ బ్యాండ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ కావాల్సిన విషయాలు ఏంటి, అండ్ అలాగే మనము ఒక 5 కోట్ల వరకు ఒక కార్పస్ని జమ చేసుకోవాలి అని అంటే ఎప్పుడు స్టార్ట్ చేసి ఎటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మనకి చాలా బాగుంటుంది అనే దాని మీద ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆర్థిక పరమైన లక్ష్యాల్ని ఏర్పరచుకోవడం. అయితే మనం ఇదివరకటే చాలా వీడియోలో తెలుసుకున్న విషయాలు ఏంటి అని అంటే, మనం ఆర్థికమైన లక్ష్యాల్ని ఏర్పరచుకోవడం అనేది ఒక ఎత్తు. ఇలా కాకుండా మనము రిటైర్మెంట్ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి లక్ష్యాల్ని మనం చేరుకోవాలి అనేది ఇప్పుడే కానీ మనము కొన్ని ప్రశ్న రూపాల్లో కానీ మనం వేసుకున్నట్టయితే దానికి మనం వెతుకునే జవాబుల ద్వారా చాలా క్లారిటీ అనేది లభిస్తుంది. మొట్టమొదటిది, అసలు రిటైర్మెంట్ ప్లానింగ్కి సంబంధించినట్టుగా మీరు ఏ విషయాల మీద అవగాహన వారు ఎటువంటి విషయాల మీద దృష్టి పెట్టాలి అని అంటే, మొట్టమొదటిది అసలు మీరు ఎప్పుడు రిటైర్ అవ్వాలి అని అనుకుంటున్నారు. కొంతమంది 15 సంవత్సరాలు అయిపోదామని అనుకుంటారు, ఇంకొంతమంది 20 సంవత్సరాల వరకు మనం పని చేయగలుగుతాం అనుకుంటారు, ఇంకొంతమంది 30 సంవత్సరాల వరకు ఎట్లాగొట్లా నెట్టుకుని వద్దామని అనుకుంటారు. ఇటువంటి విషయాల్లోనే మనం తీసుకునే ఈ టైం అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఎందుకు అని అంటే, మనం అందరికీ తెలిసిన విషయమే, కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మనకు టైం ఎంత ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే ఆ మొత్తం అనేది పెరగడానికి కోసం కాంపౌండింగ్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. అది ఎప్పుడు పనిచేస్తుంది? టైం ఎక్కువగా ఉన్నప్పుడు కాంపౌండింగ్ ఎఫెక్ట్ కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగా ఉంటుంది. సో అసలు ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది ముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోవాలి. రెండోది, నేను రిటైర్ అయిన తర్వాత ఎంత ఆదాయం అనేది నాకు ఒక సంవత్సరానికి వస్తే నా యొక్క ఖర్చులు పోగా, సో వివిధ రకాల విషయాలు ఉంటాయి, నా యొక్క ఖర్చులు అన్నింటినీ పోగా కూడా కొంచెం ఆర్థికంగా నేను భద్రంగా ఉంటానని మీరు అనుకుంటున్నారు. సో ఆ అమౌంట్ని మీకు కావాలి మీరు చేరుకోవాలి అని అనుకుంటే ఇప్పుడే అసలు ఎంత అమౌంట్ అనేది ఫస్ట్ అనుకోవాలన్నమాట. ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది ఏంటి అని అంటే, సరే నేను రిటైర్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఒక దినచర్యలో బతికాను, సో దీనికి తర్వాత నాకు కొంచెం ఆదాయం తగ్గుతుందనో లేకపోతే ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని నా లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు చేసుకుంటూ, అంటే చాలా విషయాల మీద స్ట్రిక్ట్గా లేకుండా ఇప్పుడు బతికేటట్టుగానే బతుకుతూ కానీ ఇంకొంచెం మనము కేర్ఫుల్గా అన్నిటి కోసం ప్లాన్ చేసుకుంటూ ఉండే విధంగా ఎటువంటి మార్పులు అనేవి నేను తీసుకోగలుగుతాను అనే విషయం మీద కూడా మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నిటి మీద దృష్టి పెట్టి మీరు ఈ ప్రశ్నల్ని వేసుకుని జవాబులు వెతుక్కోగలిగినట్టయితే మీ రిటైర్మెంట్ ప్లానింగ్లో మొదటి ముఖ్యమైన ఘట్టం, అంటే దేని మీద అయితే మీకు అవగాహన క్లారిటీ రావాలి అని అనుకుంటున్నారో అది పూర్తిగా వచ్చేసినట్టే. రెండవది, అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎందుకు ముఖ్యం? అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ అందరికీ అనిపిస్తుంది, ఏదో చెప్తున్నారు కదా ఎప్పుడో కదా రిటైర్మెంట్, అయితే రిటైర్మెంట్ ప్లానింగ్ ఎందుకు ముఖ్యమని. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం.
మనం సంపాదించగలిగినంత వరకు, ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు మనకి ఆదాయం అనేది వస్తుంది. అప్పుడు మనకి రేపొద్దున ఆదాయం రాదేమో అనే విషయం మీద అసలు ఆ థాట్ అటు ఎళ్ళనే ఎళ్ళదు. నెగెటివ్‌గా మనం ఆలోచించకూడదని అనుకుంటాను. కానీ నెగెటివ్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించడం అనేది చాలా చాలా ముఖ్యం. మనము పని చేయలేని స్థితిలో రిటైర్మెంట్ వయసు తర్వాత అసలు ఎంతవరకు మనకి ఆర్థిక భద్రత అనేది ఏర్పరచుకున్నాము అనే దానికోసం ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇప్పుడు చేసుకోక తప్పదు. అండ్ ఇది చాలా ముఖ్యమైన విషయం మొదటిది. రెండవది, అసలు ఆ టైంలోనే మనం పని చేయలేకపోతున్నప్పుడు మనకి వచ్చే ఆదాయం ఎలాగుండాలి అనంటే, మన దేశంలోనే ఉండే ద్రవ్యోల్బణాన్ని దాటుకొని మనకు ఒక ఆదాయం అనేది రావాలి. ఇన్ఫ్లేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఏదైతే పెరుగుతూనే ఉంటుందో, ఇప్పుడు మనం కొనగలిగిన వస్తువులు 10 సంవత్సరాల తర్వాత ఇదే డబ్బులతో కొనలేకపోవచ్చు. దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అని అంటాము. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ రిటైర్మెంట్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ నుంచి ఓ సంవత్సరం వారి మీకు ఒక 12% వస్తుందని అనుకుందాం. అయితే ఇన్ఫ్లేషన్ యొక్క రేట్ ఒక మినిమం రేట్ యావరేజ్గా 7% చేసుకుందాం. ఇవి రెండింటిని తీసివేయగా 5% మాత్రమే మీకు రియల్ రిటర్న్స్ అనేవి లభిస్తాయి. మీరు కానీ స్క్రీన్స్ పైన చూసినట్టయితే ఇప్పుడు ఫార్ములా అనేది చూస్తారు, రియల్ రిటర్న్స్ క్యాల్కులేషన్. కానీ యాక్చువల్గా దీనికి మీనింగ్ ఏంటంటే, వచ్చే టోటల్ రిటర్న్లో ఇన్ఫ్లేషన్ని తీసివేయగా మిగిలినదే మీ రిటర్న్. సో ఈ రిటర్న్స్ అనేవి 5% అనేది ఇన్ఫ్లేషన్ పోయిన తర్వాత మీకు సరిపోతుందా లేదా అనే విషయం పైన మీరు చాలా వరకు గట్టిగానే ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా వయసు పైబడిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత ఆరోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి. సో ఎమర్జెన్సీ ఫండ్ మన యొక్క ఆరోగ్య ఖర్చులకి కావాల్సినట్టుగా మనము ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ఇండియా ఒక స్టాటిస్టిక్స్ ఆధారంగా ద్రవ్యోల్బణం 7% ఉంటే మెడికల్ ద్రవ్యోల్బణం అంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది 14% ఉంటుంది. అంటే సో ఈ మామూలు ఇన్ఫ్లేషన్ పోగా ఈ మన యొక్క ఆరోగ్య సమస్యలకి అయ్యే ఖర్చుల యొక్క ఇన్ఫ్లేషన్ని కూడా మనం తీసుకొని తర్వాత చేతిలో ఏదో కొంత మిగులుతుంది కదా, అది మన యొక్క నార్మల్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్కి మన ఆర్థిక భద్రత కోసం మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నాలుగవది, ఎక్కడి నుంచైనా మన దేశంలోని ఏదైతే ఇన్కమ్ అనేది వస్తుందో దాని మీద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అప్పుడు మీకు వచ్చే ఈ సోర్స్ నుంచి కూడా మీరు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సో ఎన్ని రకాల ఖర్చులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దానికి తగ్గట్టుగానే మనకు ఓపిక ఉండేటప్పుడు, మనకి డబ్బులు వచ్చేటప్పుడు ఎంతో కొంత పక్కకి తీసుకుని ప్లానింగ్ అనేది చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మూడవ ముఖ్యమైన విషయం, అయితే మేడం మీరు ఇవన్నీ చెప్తున్నారు కరెక్టే, కాకపోతే ఇవి తీసుకెళ్ళి మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మాకు ఇంత అవగాహన వచ్చింది, మీరు చెప్పినట్టుగానే అన్నీ వేసుకున్నాము, డబ్బులు కూడా ఇది అనుకుంటున్నాం, కాకపోతే మనకి రిటర్న్స్ ఇచ్చే పరంగా ఏ ఆప్షన్స్ ఉన్నాయో కొంచెం చెప్పండి. ట్రెడిషనల్ పరంగా కానీ చూసుకుంటే 2 ముఖ్యమైన ఆప్షన్స్ ఉన్నాయి, ఈపీఎఫ్, పీపీఎఫ్. ఈపీఎఫ్ గురించి అందరికీ తెలిసే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. సో ప్రస్తుతానికి అది 8.25% రిటర్న్ ఇస్తుంది. పీపీఎఫ్ ఉంటుంది. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది గవర్నమెంట్ ద్వారా ఇవ్వబడిన ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఫినాన్షియల్ ఇయర్ 24-25 Q3లో కానీ చూస్తే 7.1% రిటర్న్ అనేది తీసుకొస్తుంది. కాకపోతే ఇది ఇంత మాత్రమే ఇస్తుంది కదా, వేరే టైప్ ఆఫ్ ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా అని అంటే తప్పకుండా అండి, మీకు నాకు తెలిసిన ఆప్షన్సే. సో ఎప్పుడైతే మీరు షేర్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటున్నారో దాంట్లో నుంచి వచ్చే రిటర్న్స్ అనేవి మనకి కొంచెం హయ్యర్గానే ఉంటాయి. కాకపోతే మన యొక్క రిస్క్ని బట్టి మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక ఆలోచన మనమే తీసుకోవాలి. సో మనకి ఇక్కడ లార్జ్ క్యాప్ ఫండ్ ఉన్నది, తర్వాత మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ ఉంటాయి, అండ్ అలానే ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ ఫండ్ ఉన్నది. లార్జ్ క్యాప్ అంటే మన దేశంలోని టాప్ 100 కంపెనీస్ యొక్క స్టాక్స్లోని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారు. ఇందులోని రిస్క్ తక్కువ ఉండి మీ యొక్క రిటర్న్ యొక్క పరంగా కానీ భద్రత చూసుకుంటే ఎక్కువగా ఉంటుంది. కాదు నేను కొంచెం రిస్క్ తీసుకుంటాను, నాకు ఇంకొంత అత్యధికమైన రిటర్న్స్ కావాలి అని అంటే మీరు తప్పకుండా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క ఫండ్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇలా అంతా కాదు, రెండింటి యొక్క కాంబినేషన్ ఉండాలి అంటే ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ ఫండ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కానీ మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే ఈ గ్రాఫ్లోని మేము మీ ముందుకి 5 years and 10 years ఈ పర్టికులర్ ఫండ్స్ నుంచి వచ్చిన రిటర్న్స్ని మేము అనలైజ్ చేసి పెట్టాము. సో ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే అత్యధికంగా అతి తక్కువగా కూడా చూస్తే కూడా మీకు ఎవ్రీ ఇయర్కి 11% రిటర్న్స్ అనేవి లభించినాయి. సో అది కానీ చూసుకున్నట్టయితే మీ ట్రెడిషనల్ సోర్సెస్ కన్నా ఇది చాలా మంచి రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు కదా. సో ఈ డెసిషన్ అనేది మీరు మీ దగ్గర ఉండే టైం బట్టి, మీ దగ్గర ఉండే ఆ ఓపికని బట్టి పేషెంట్గా కానీ ఈక్విటీ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నట్టయితే తప్పకుండా మీ టైం పెరగ్గా మీ యొక్క రిటర్న్స్ అనేవి పెరుగుతూనే మీ చేతికి అందిస్తాయి. ఇప్పుడు ఫైనల్గా మనం ఏదైతే టాపిక్తో మొదలెట్టామో, అసలు 5 కోట్ల కార్పస్ని నేను జమ చేసుకోవాలి నా రిటైర్మెంట్ టైం కల్లా అంటే ఇప్పటి నుంచి నేను ఎంత సేవ్ చేసుకోవాలని ఇక్కడ అందరికీ చెప్తున్నది. ఇంతవరకు మేము ఇన్ని సంవత్సరాలుగా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చింది కూడా కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించే. ఎంత త్వరగా మీరు స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేయడం అత్యధికంగా మీరు కార్పస్ని బిల్డ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్
25 సంవత్సరాల వ్యక్తి మీరు, అండ్ మీరు ఉద్యోగం చేస్తూ మీకు ఎంతో కొంత ఆదాయం అనేది వస్తుంది. ఇందు నుంచి మీరు కానీ రిటైర్ అయ్యేటప్పటికి, అంటే మీకు 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి, అంటే మీ దగ్గర ఒక 30 సంవత్సరాలు సాలిడ్గా ఉన్నాయని అనుకుందాం. సో 25 సంవత్సరాల నుంచి కానీ మొదలుపెట్టి నెక్స్ట్ 30 సంవత్సరాల లోపు, 30 సంవత్సరాల వరకు మీరు కానీ ప్రతి నెల 7,500 చొప్పున ఎస్ఐపి కానీ చేసుకున్నట్టయితే, అండ్ ఆ ఎస్ఐపిస్ ఎంత రిటర్న్ ఇవ్వాలి అని అంటే యావరేజ్గా ఒక 15% రిటర్న్ ఇస్తాయి. ఈజీగా అనుకుని మనం అందులో వేస్తున్నాం అనుకోండి, కేవలం 7,500 మీరు ప్రతి నెల వేసినట్టయితే మీ యొక్క లక్ష్యాన్ని 5 కోట్లని మీరు చేరుకుంటారు 30 సంవత్సరాల్లోని. ఇలా కాదండి, నేను స్టెప్అప్స్ పెట్టుకుంటాను. స్టెప్అప్స్ అంటే ఏంటి? ఈ సంవత్సరం ఎంతో కొంత మీరు వేస్తారు, నెక్స్ట్ ఇయర్ ఆ వేసిన అమౌంట్ పైన ఎంతో పర్సంటేజ్ అనేది పెంచుతారు. సో 5,000 వేస్తారు, 10% పెంచితే 5,500గా మారుతుంది నెక్స్ట్ ఇయర్కి. సో ఇటువంటి క్యాలిక్యులేషన్స్లో స్టెప్అప్స్ పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మ్యాక్స్ 7,500 కాదు, మీరు 5,500 నుంచి మొదలు పెట్టినా కూడా 30 సంవత్సరాలు ఈ స్టెప్అప్స్ ద్వారా 5 కోట్లని చేరుకుంటారు అని చెప్తున్నారు. అదే కానీ మీరు ఒక 10 సంవత్సరాలు లేట్ అయిపోయారు, 35 సంవత్సరాల నుంచి అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ వైపే తిరిగి చూసారా అని అనుకుందాం. 7,500 కాస్త 33,000 చొప్పున మీరు ప్రతి నెల ఎస్ఐపి చేస్తేనే 15% రిటర్న్ వచ్చే ఆప్షన్స్లోని మీరు రిటైర్మెంట్ అయ్యే ఏజ్ కల్లా 5 కోట్ల ఫండ్ని మీరు సంపాదించగలుగుతారు. అదే నాకు అస్సలు అవగాహన లేదండి, నేను ఏదైతే 93% మంది చేసిన తప్పు గురించి మాట్లాడుతున్నానో, 45 సంవత్సరాల్లో కానీ మీరు కళ్ళు తెరిచినట్టయితే రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి, అప్పుడు ఏమవుతుందంటే దాదాపు 1,80,000 వరకు ప్రతి నెల ఎస్ఐపిస్ వేసుకున్నట్టయితే మీరు అనుకుంటున్న కార్పస్ చేరుకుంటారు. సో టైం పెరగ్గా కాంపౌండింగ్ ఎఫెక్ట్ యొక్క లాభం తగ్గిపోతుంది కాబట్టి అత్యధికమైన అమౌంట్స్ అనేవి మీరు వేయాల్సి వస్తుంది. అప్పుడు మీ పైన స్ట్రెస్ అనేది ఎక్కువ పడిపోతుంది. ఆల్రెడీ మనకి ఇప్పుడు జీవన చర్యలోని స్ట్రెస్ అనేది భాగమైపోయింది, ఆర్థిక పరంగా కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నామనంటే అది ఇంకా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకని రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది మన యొక్క ఆర్థిక లక్ష్యాలను ఒక ముఖ్యమైన లక్ష్యంగా భావిస్తూ ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్పుట్స్ అనేవి లభించినాయి అని నేను నమ్ముతూ, ఇంకా మంచి వీడియోతో మీ ముందుకి రావడానికన్నా ముందు have a happy and a safe investing. Thank you. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.